టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి 2 లేదా 2.5 రోజుల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొదటి 2.5 రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవి ఎక్కువ. ఇక ఫ్లాట్ వికెట్ అయితే డ్రాగా ముగిసిన మ్యాచ్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే 2.5 రోజులు వర్షంతో ఆటే జరగకుండా చివరి 2 రోజుల్లో మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం టీమిండియా కాన్పూర్లో అభిమానులకు ఇలాంటి కిక్కే ఇచ్చింది. వర్షం కారణంగా 2 రోజుల పాటు ఆటగాళ్లు గ్రౌండ్లోకే దిగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం అలా అనుకోలేదు. 2-0తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాన్ని రెడీ చేశాడు. పక్కా ప్లానింగ్తో దానిని అమలు చేశాడు. ఫలితాన్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్లో తరచూ వినిపిస్తున్న బజ్ బాల్ కాన్సెప్ట్ను టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఫాలో అయింది. బౌలర్లు తమ పని తాము పూర్తి చేస్తే బ్యాటర్లు దుమ్ము రేపారు. టెస్టుల్లో T20 బ్యాటింగ్ను ఆడేశారు. 3 ఓవర్లలోనే 50, 10 ఓవర్లలోనే 100, 25 ఓవర్లలోనే 200. ఇది భారత్ బ్యాటింగ్ ఆడిన తీరు. బ్యాటింగ్లో దూకుడుగా ఆడి 52 పరుగుల లీడ్తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా భారత్ డేరింగ్ స్టెప్ వేసింది. తర్వాత మళ్ళీ బౌలర్లు తమ పని కానిచ్చేశారు. స్పిన్నర్లు తిప్పేస్తే చివర్లో బూమ్రా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 95 పరుగుల టార్గెట్ను 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్ 2-0తో సిరీస్ను వైట్ వాష్ చేసింది. ఈ విజయం తర్వాత ఫ్యాన్స్ చెబుతున్న మాట ఒకటే, టెస్ట్ మ్యాచ్కు 5 రోజులు ఎందుకు, దమ్మున్న జట్టుకు 2 రోజులు చాలంటూ కమెంట్స్ చేస్తున్నారు.